వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన జాస్మిన్స్ రసోయిలో చాలా టేస్టీగా ఆంధ్ర స్పెషల్ వంకాయ మసాలా చేసేసుకుందాం. సో మీకు నా రెసిపీస్ నచ్చుతున్నాయా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన ఆంధ్ర స్పెషల్ వంకాయ మసాలా చేసేసుకుందామా? ముందుగా 400 నుంచి 500 గ్రాముల వంకాయలు మీడియం సైజ్ తీసుకుందాం. వాటిని ఇలాగా 4 సైడ్లు కట్ చేసేసుకుందాం. ఈ ముచ్చికను మాత్రం అలాగే ఉంచేసుకోవాలి. సో జాగ్రత్తగా కింద వరకు కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేస్తున్నప్పుడే మనకి పురుగులు అవి ఏవైనా ఉన్నా పాడైపోయినా మనకు తెలుస్తుంది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన వంకాయల్ని పక్కన పెట్టేసుకొని వాటిలో మనం ఒక స్టఫ్ చేసుకుంటాం. సో ఆ స్టఫింగ్ ఏంటో చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ముందుగా 1 టేబుల్ స్పూను గ్రౌండ్ నట్స్ తీసుకొని, 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని ఇలా పౌడర్గా చేసేసుకుందాం. సో ఇలా మనం కట్ చేసుకున్నటువంటి వంకాయల్లో ఈ పౌడర్ని జాగ్రత్తగా ఫిల్ చేసేద్దాం. సో ఇలా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే బయటికి తీసేసి ఈ గ్యాప్స్లో మన పౌడర్ని ఫిల్ చేసేసుకుందాం. ఇలా జాగ్రత్తగా ఫిల్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మూకిడిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ ఆయిల్లో మన వంకాయలు ఫ్రై చేసేసుకుందాం. వాటి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత కూడా పెట్టుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. కలర్ చేంజ్ అవుతుంది చూసారా? సో ఇలా వంకాయలు బాగా ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా. ఇలా పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే మూకుడులో 2 బిర్యానీ ఆకులు వేసుకొని 4 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి చిట్టుపట్టమన్నంత వరకు వెయిట్ చేసి వీటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక ఆప్షనల్ పేస్ట్ అండి. దీన్ని ఒక చిన్న ఆనియన్ తీసుకొని పచ్చిమిరపకాయలు ఒక 3 వేసి వాటిని చిన్న పేస్ట్ లాగా చేసేసుకొని ఇలా వేసుకుందాం. మీకు ఇలా పేస్ట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ పేస్ట్ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా పేస్ట్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం కావలసిన మసాలాలన్నీ వేసేసుకుందాం. తగినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఆ ఉప్పు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయి ముందు ఉప్పు వేయడం వల్ల. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసుకొని, కారంతో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు ధనియా పొడి కూడా వేసుకొని, 1 టీ స్పూన్ గరం మసాలా, వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు మీడియం హీట్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 చిన్న టమాటోలు తీసుకున్నా పర్వాలేదు, ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నా పర్వాలేదు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు లేదా టమాటోస్ బాగా మగ్గిపోయినంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఆయిల్ బాగా సెపరేట్ అయినంత వరకు వెయిట్ చేసి దాని మీద మూత పెట్టుకొని చక్కగా వండేసుకోవాలి. చక్కగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసేసుకుందాం. ఇలా వంకాయలు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మసాలా అంతా వంకాయలకి పట్టేటట్టు చూసుకొని మన మిగిలిపోయిన పౌడర్ ఏదైనా ఉంటే ఈ వంకాయల మీద పైన ఇలా జల్లేసుకొని చక్కగా జల్లుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం హీట్లో కుక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని లో హీట్లో కుక్ చేసుకోండి. దగ్గరికి అయిపోయినంత వరకు వంకాయలు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో వంకాయలు బాగా ఉడికిపోయి అనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో
రసంతో కానీ తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ రెసిపీ ఎంత త్వరగా చేసుకొని తింటానా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని వేడివేడి అన్నంలో ఎంజాయ్ చేస్తూ తినండి.